शहर हैदराबाद के नागौल पुलिस स्टेशन हुदूद के तहत 2 रोज़ कबल पेश आने वाले इंतहाई बेरहमाना कत्ल की वारदात को पुलिस ने हल कर लिया। नागौल पुलिस ने इस कत्ल में मुलविस 3 मुलजिमान की गिरफ्तारी अमल में लाई। पुलिस ने नतीजा अख्ज़ किया कि कत्ल की वजह करीबी दोस्ती और आपसी दुश्मनी थी। इस बात की तस्दीक के पुराने धड़ों की वजह से और आपसी रंजिशों की वजह से ये कत्ल की वारदात अंजाम दी गई। पिछले 15 सालों से ये आपस में बेहतरीन दोस्त थे। इस बात की तस्दीक हो चुकी है कि इसे स्विफ्ट कार में कत्ल किया गया था। मुतवफ़ी मलिक अर्जुन के खिलाफ कई सारे मुकदमात बताए जा रहे हैं। मुलजिमान के खिलाफ माजी में भी कई सारे मुकदमात दर्ज थे। एलबी नगर के एसीपी कृष्णैया ने कहा कि वो मोगरी पर गुंडागर्दी की राउडी शीट्स खोलेंगे। एसीपी ने बताया कि तीनों मुलजिमान को रिमांड पर ले लिया गया है और मजीद तफ्तीश भी शुरू कर दी गई है। पेश है DTV9 की एक खुसूसी रिपोर्ट। కేసెస్ ఉన్నాయి గతంలో ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో అతని మీద కూడా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో గతంలో కేసులు ఉన్నాయి. వేరే పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయని తెలుస్తుంది. దాన్ని కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇతను ఆటో డ్రైవర్గా కార్ డ్రైవర్గా పనిచేస్తూ కొంత ఆవారగా చనిపోయిన అతను తిరిగేవాడు. దాంతో అంటే బెదిరించి అతనికి తాగుడు అలవాటు బాగా ఉన్నది. ఆ తాగుడు అలవాటు వల్ల అతను వీళ్ళనే బెదిరించి వాళ్ళ ఫ్రెండ్స్నే బెదిరించి డబ్బులు వసూలు చేసి వాడు తాగేవాడు అతను. దాంతో వీళ్ళకు కూడా ఒక రకమైన ఇది వచ్చింది. దాంతో మెయిన్ కూడా అతను కూడా చాకు పెట్టుకొని తిరిగేవాడు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషను. దాంతో వీళ్ళు ఒక రకమైన ఇన్సెక్యూరిటీలో ఉండటం వల్ల ఆ రకంగా చేయడం జరిగింది. విట్నెసెస్ తాగింది కూడా వీళ్ళందరికీ తెలిసినతనే. అతను కూడా వీళ్ళ ఫ్రెండే. అతనికి ఈ అచ్చుతోటి కానీ లేకపోతే దీంతోటి కానీ ఎలాంటి సంబంధం లేదు. దాంట్లో మేము చాలా కూలంకషంగా విచారణ చేయడం జరిగింది. బండి పైన ఎక్కించకపోయింది వాస్తవము. అతనితో కలిసి తాగింది కూడా వాస్తవము. ఎక్కడ కూడా అతని ఇన్వాల్వ్మెంట్ టెక్నికల్ ఎవిడెన్స్లో కానీ ఏ రకంగా కానీ ఇన్వాల్వ్మెంట్ లేదు.